ఇక న్యూ ఇయర్ వేళ విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. యువత అదుపు తప్పి ప్రవర్తించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబోతున్నారు. దాదాపు 1000 మంది పోలీసు అధికారులు సిబ్బందితో విజయవాడ వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. అల్లర్లు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగంతో మా ప్రతినిధి విజయ్ చంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. విజయవాడ నగరంలో ఎటువంటి ట్రాఫిక్ వైలెన్స్ చేసినా కూడా కఠిన చర్యలు తప్పదని చెప్తా ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం మేడం ఉన్నారు. వారిని అడిగి తెలుసు మేడం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ వైలెన్స్ చేసి అగతాయిలు అల్లరి చేస్తారని మీరు భావిస్తున్నారు? అండ్ ఎస్పెషల్లీ ఈరోజు 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్లో అందరు ఉన్నారు. ఆనందంగా జరుపుకోండి. కాకపోతే ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ చేస్తారో వాళ్ళ పట్ల మాత్రము నగర సిపి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్. అదేవిధంగా మిగతా రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాము బందోబస్తు ఈరోజు. ఈ ఎస్పెషల్లీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయరే కాకుండా సేఫ్ న్యూ ఇయర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నామండి. ఈ 31st నైట్కి ఫ్లైఓవర్స్ బ్లాక్ చేస్తున్నాము. ఫ్లైఓవర్స్ మీద కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మోడ్లోనే వాళ్ళు మళ్ళీ ఓవర్ స్పీడింగ్ చేసి లేకపోతే అటు ఇటు తగిలించుకొని సెల్ఫ్ యాక్సిడెంట్లు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్స్ని క్లోజ్ చేస్తాము. అదేవిధంగా మనకి ఉన్న మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, ఏలూరు రోడ్ వీటిల్లో కూడాను ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది గట్టిగా జరుగుతుంది. ఇదంతా తర్వాత మనకి వైన్ షాప్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చున్నాము. వాళ్ళకు కూడా కేవలం విక్రయించడమే కాదు, ఒకవేళ వాళ్ళు ఎక్కువగా తాగి బండి వాహనం నడిపే అవకాశం అట్లాంటి ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక ప్రైవేట్ వెహికల్ని హైర్ చేసి కానీ లేదంటే ఒక డ్రైవర్ని హైర్ చేసి కానీ ఏర్పాట్లు చేసి వాళ్ళని ఇలా ఎవరైతే డ్రంకన్ స్టేజ్లో ఉంటారో వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇళ్ళకి చేరవేసేటట్టు చర్యలు తీసుకోమని చెప్పి ప్రివెంటివ్గా వాళ్ళందరికీ కూడా మనం నోటీసెస్ పరంగా మీటింగ్ పెట్టి చెప్పున్నామండి. ఇది విజయవాడ నగరంలో ఎక్కడే కానీ ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు జరిగినా కూడా లేకుంటే కనుక అగతాయిలు ఎటువంటి అల్లర్లు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీసీపీ షరీన్ బేగం చెప్తా ఉన్నారు. యువతంతా కూడాను దీన్ని హ్యాపీ న్యూ ఇయర్తో పాటు సేఫ్ న్యూ ఇయర్ చేసుకోవాలా అని చెప్పేసి ఆమె సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, విజయవాడ.